కొరకు ప్రార్థన చేస్తుంది. మమ్మల్ని మిక్కిలిగా ప్రేమించేటువంటి మా ప్రియ పరలోకపు తండ్రి, మీ బంగారు పాదాలకు వేలాది కోట్ల స్థుతులు స్తోత్రాలు నాయన. గడిచిన దినం నుండి ఇప్పుడు దాకా నాయన సజీవ లెక్కల్లో ఎంతగానో నన్ను కాచి కాపాడి నాయన నన్ను సన్నిధిలో చేరి నేను చేసిన కార్యాలు నాయన ఆశ్చర్య క్రియలు గొప్ప కార్యాలు నాయన నేను చెప్పుకోవడానికి అర్హత లేని దాన్ని చెప్పుకునే యొక్క యోగ్యత కృప కాపుదల నాకు ఇచ్చినందుకు నీకు వందనాలు తెలియజేసుకుంటూ నువ్వు చేసిన మేలు పొల్లిపోకుండా చెప్పే యోగ్యతను జ్ఞాపక శక్తిని నాకు దయచేయమని నా కొరకు ప్రాణం పెట్టి తిరిగి లేసిన ఏ సైత పరిశుద్ధమైన ఉన్నతమైన నామంలో ప్రార్థించి వేడుకుంటున్నాను తండ్రి. ఆమేన్. ముందుగా నన్ను ఇక్కడ నిలబెట్టిన దేవాతి దేవునికి ఎంతగానో కృతజ్ఞతాస్తుతులు స్తోత్రాలు. పాస్టర్ గారికి వందనాలు, మీకు అందరికీ నా వందనాలు. నా జీవితంలో దేవుడు ఎన్నో అద్భుత క్రియలు ఆశ్చర్య కార్యాలు చేశాడు. నేను ఇక్కడ నిలబడి ఉన్నానంటే అది దేవుని ఇచ్చిన కృపే. నేను ఒక ఉన్నతమైన స్థితిలో ఉన్నానంటే నాకు దేవుని ఇచ్చిన కృప. నేను దేవునికి ఎంతగానో రుణపడి ఉన్నాను. నేను ఎన్నిసార్లు దేవునికి కృతజ్ఞతాస్తుతులు చెల్లించిన నేను తండ్రి ఎన్నిసార్లు నేను దేవునికి నిలబడి సాక్ష్యం చెప్పినా నేను తక్కువే. దేవుడు నన్ను గత సంవత్సరం అంతా ఎంతగానో కాచి కాపాడి నన్ను నా బిడ్డను కాచి కాపాడి ఈ సన్నిధిలో ఈ నూతన సంవత్సరంలో ఈ దినం ముందు ఇక్కడ నిలబడి సాక్ష్యం చెప్పుకునే యోగ్యత నాకు ఇచ్చిన దేవునికి ఎంతగానో నేను రుణపడి ఉన్నాను. నా జీవితంలో నా బిడ్డ విషయంలో నాకు దేవుడు సహాయం చేశాడు, ఎంతగానో చేశాడు. మరణకరమైన వ్యాధి నుంచి నా బిడ్డను కాపాడాడు. నా బిడ్డకి నాకు నేను ఇప్పుడు దుఃఖ దినంలో ఉండేదాన్ని, అలాంటి వ్యాధి నుంచి నా బిడ్డను కాపాడి నా బిడ్డను సురక్షితంగా నా దేవుడు దయచేశాడు. అలాగే నా బిడ్డ కూడా నేను ఇప్పుడు పిల్లలందరూ దేవుని సన్నిధి తీసుకొచ్చి ఉంటే నేను కూడా నా బిడ్డను తీసుకురావాలని నాకు ఆశ కలిగింది. ఎందుకంటే ప్రతిరోజు అనుకుంటా ఉంటాను నా బిడ్డని నీ సన్నిధి తీసుకురావాలి దేవుడా, నీ సన్నిధిలో ఉంచాలని. కానీ వాడు ఎక్కువ అల్లరి చేస్తాడు. ఏమంటాయి పగలు కొట్టేయడం, విసిరి కొట్టేయడం, ఎట్టంటే అట్టా ఉంటాడు. వాడిని అక్కడ తీసుకొచ్చి నేను దేవుని సన్నిధిలో దేవుని వాక్యం వినలేను, దేవుని పాటలు పాడలేను, అసలు దేవుని యందు మనసు నుంచి నిలకడగా ఉండలేను. ఎందుకంటే వాడు అంత అల్లరి చేస్తూ ఉంటాడు. నేను అనుకుంటా ఉంటాను, ప్రభువా నా జీవితంలో ఎన్నో చేసావు నాయన, మరణకరమైన వ్యాధి ఆ బిడ్డకు రాకుండా కాచి కాపాడావు నాయన. నా బిడ్డకి అల్లరి కూడా తగ్గించి కుదురుగా ఉండే మనసును దయచి నాయన. మొదట నాయన మాటలు కూడా రావట్లేదు, మాటల కన్నా ముఖ్యంగా నాయన నీ సన్నిధిలో నా ప్రభా పిల్లలందరూ నాయన తండ్రి ఎంతో నా ప్రభా నాయన పద్ధతిగా నాయన ఉన్నారయ్యా. ఈ బిడ్డకి ఏందో ప్రభా ఏం తక్కువ నాయన, నీకు అసాధ్యమైనది ఏముంది ప్రభా అని ఎంతగానో మనసులో అనుకుంటా ఉంటున్నాను. ఏమనుకుంటున్నానంటే ఎందుకు ప్రభా వీడు నిలకడగా ఉండట్లేదు, ఎక్కడ వస్తువులు అక్కడ పడేస్తూ ఉంటారు, ఎప్పుడు మైండ్ సెట్టే బాగలేదు, ఇదేంది ఆయన నిలకడగా కూర్చోడు, నిలకడగా నిలబడడు, ఇవంతా నా అల్లరి చేష్టలు తులుపు చేష్టలు ఎక్కువ చేస్తూ ఉన్నాడు. నీ సన్నిధిలో ఎప్పుడు నిలబడి ఎప్పుడు కుదురుగా కూర్చుంటాడో, నా బిడ్డ కూడా నీ సన్నిధిలో ఎప్పుడు ప్రతిసారి నీ ప్రార్థనకి నేను తీసుకురాకుండా ఇంటికాడ పెట్టేసి వస్తున్నాను ఆయన. వాడు అల్లరి తట్టుకోలేకే ఇంటికాడ పెట్టేసి వస్తున్నాను. దేవుడు వాడు అల్లరి ఆపి వాడు కూడా నా బిడ్డ కూడా అట్లాగే కుదురుగా ఉండి మాటలు వచ్చి చేయలాగా మీరు అందరు నా గురించి ప్రార్థన చేయండి. నా జీవితంలో నాకు నా ఆశ అదే, నా కోరిక అదే. కానీ దేవుడు తీరుస్తాడు, నా దేవుడు తీర్చే దేవుడు. నా దేవుడు మరణకరమైన వ్యాధి నుంచి నా బిడ్డను కాపాడిన దేవుడు మాటలు కూడా ఇవ్వకుండా ఉన్నాడు. నా మనస్సు మన మీదను గురవుతుంది. నా జీవితంలో కొరత ఏం లేదు. దేవుడు నన్ను ఉన్నతమైన స్థితిలో ఉంచాడు, నన్ను గొప్ప స్థితిలో దేవుడు ఉంచాడు. నాకు ఒక్కటే ఒక బాధ, నా బిడ్డకి మాటలు రావట్లేదే. నా బిడ్డ కూడా నా ప్రభా తండ్రి కుదురుగా ఉండి నీ సన్నిధిలో నా ప్రభా కుదురుగా కూర్చొని నీ సన్నిధిలో ఉండాలని నా కోరిక. మీరందరూ నా గురించి ప్రార్థన చేసి నా బిడ్డ నిలకడగా ఉండి మాట్లాడి నా బిడ్డని నీ సన్నిధిలో పెంచాలని ఆశ నాయన. నా కోరికను దేవుడు తీర్చాలని మీరందరూ నా గురించి ప్రార్థన చేయండి. అదే నా కోరిక. నా భర్త కూడా మారాలి, ముఖ్యంగా మా నాన్న మారాలి, నీ సన్నిధికి రావాలి నాయన. మేమందరం నీ సన్నిధిలో చేరి నీ స్తుతించాలి, ఆరాధించాలి, నీ గణపరచాలి, మహింపరచాలని మా నాన్న గురించి ప్రార్థన చేస్తాము. నేను దేవుడి సన్నిధికి మా నాన్న నడిపించబడ్డాడు. ఎక్కడైతే ఏమి దేవుడి సన్నిధికి వచ్చి నీ స్తుతించి ఆరాధించి గణపరుస్తున్నాడు అనుకున్నాను, వస్తున్నాడు. నా భర్త కూడా మారాలి, నా భర్త కూడా మనస్సు మారాలి. నా భర్త అయితే అన్ని దేవతల్ని నా ముందరే తలస్తూ ఉంటాడు. నాకు చాలా బాధ వేస్తుంది. ఒక్కోసారి నేను తిట్టేస్తాను, అలాంటి వాడు అసలు నన్ను ఎందుకు పెళ్లి చేసుకున్నావు, అసలు
చర్చిలో వివాహమైంది నీకు తెలుసా అసలుకి? నువ్వు ఆ మాటలు మా దగ్గర మాట్లాడబాకని నేను గట్టిగా కసురుతాను. అన్య దేవతలు నా ముందరే కలుస్తా ఉంటాడు. అప్పుడు నేను ఎన్నిసార్లు తిట్టినా ప్రయోజనం లేదని నా మనసుకు అనిపించేసింది. ఇంక తిట్టడం వేస్ట్, దేవుడే మార్చాలనుకుంటున్నాను. దేవుడు నా భర్తను మార్చి నీ సన్నిధిలో నడిపించి, నా భర్త కూడా నీ సన్నిధిలో కనబడాలని, దేవుని సన్నిధిలో నా భర్త కనబడి, నా భర్త కూడా మోకరించి దేవుని గురించి తెలుసుకోవాలని కూడా నా ఆశ. నా బిడ్డకి మాటలు, నా భర్త మారు మనసు గురించి మీరందరూ నా గురించి ప్రార్థన చేయండి. సార్ మీరు కూడా నా గురించి, నా భర్త గురించి, నా బిడ్డ గురించి ప్రార్థన చేయండి. మరలా ఇలాగే నిలబడి, ఇక్కడ కాదు ఇంకా పెద్ద సభలో నేను నిలబడి, నా దేవుడు నా బిడ్డకు మాటలు దయచేశాడు. అందరి బిడ్డలాగా నా బిడ్డ కూడా దేవుని సన్నిధిలో సక్రమంగా కూర్చొని నిలకడగా ఉంటున్నాడు. నా భర్త మారి నీ సన్నిధిలో కూర్చున్నాడని నేను గొప్ప సాక్ష్యం చెప్పుకునే అవకాశం దేవుడు దయచేయలాగానే మీరందరూ నా గురించి ప్రార్థన చేయండి. దేవుడి చిన్న సాక్ష్యాన్ని దీవించును గాక. ఆమేన్.